తెలంగాణ కార్పొరేషన్లోని ఎవరికి ఎన్ని డివిజన్లు వచ్చాయో చూద్దాం. తెలంగాణలో కార్పొరేషన్ ఎన్నికల్లోని కాంగ్రెస్కి ఎన్ని, బీజేపీకి ఎన్ని, బీఆర్ఎస్కి ఎన్ని వచ్చి చూస్తే మంచిర్యాలలోని 60 సీట్లు ఉంటే అందులో కాంగ్రెస్కి 44 సీట్లు వచ్చాయి. అంటే మంచిర్యాల కాంగ్రెస్ వస్తుందన్నమాట. బీఆర్ఎస్కి 8 వచ్చాయి, 5 ఏమో బీజేపీకి వచ్చాయి అనమాట. ఎఫ్బీకి 2 వచ్చి, ఇతరులకు 1 వచ్చింది. ఇక్కడ గెలుపు కాంగ్రెస్దే అయిపోయింది. కొత్తగూడెంలోనే కూడాను సిపిఐ ఇది అవుతుంది. 22 కాంగ్రెస్కి వస్తే సిపిఐకి 22 వచ్చాయి, బీఆర్ఎస్కి 8 వచ్చాయి, బీజేపీకి 1 వచ్చింది, ఇతరులకి 6 వచ్చాయి. మొత్తంగా సిపిఐకి సిపిఎంకి 1 వచ్చింది. అంటే 22 వచ్చినా సరే కొత్తగూడెంలోని సిపిఐ తమ పీఠాన్ని సుస్థిరం చేసుకుంటుంది అన్నమాట. అలాగే కరీంనగర్లోని కాంగ్రెస్కి 14 వచ్చాయి, 66 స్థానాలకు కావాలి. 9 ఏమో బీఆర్ఎస్కి వచ్చాయి, బీజేపీకి 30 వచ్చాయి, మజ్లిస్కి 3 వచ్చాయి, ఫార్వర్డ్ బ్లాక్కి 2 వచ్చాయి అనమాట. మొత్తంగా ఇతరులకి 8 వచ్చాయి. కానీ కరీంనగర్ బీజేపీ వసం కావాలంటే 34 సీట్లు కావాలి. కానీ ఇతరులకు వచ్చినది కలిపితే కరీంనగర్లో బీజేపీ సొంతం అవ్వచ్చు. కానీ ఎవరు వస్తారన్నది ఇంకా తెలియదు. ప్రస్తుతానికి హంగు ఏర్పడింది అనమాట. అలాగే రామగుండం కాంగ్రెస్ పక్షమే అనమాట. 60 సీట్లు ఉంటే 38 కాంగ్రెస్కి వచ్చాయి కాబట్టి రామగుండం కాంగ్రెస్దే 100%. 13 బీఆర్ఎస్కి వచ్చాయి, 1 బీజేపీకి 1 వచ్చింది, సిపిఐకి 1 వచ్చింది, ఎఫ్బీకి ఏమో 6 వచ్చాయి, ఇతరులకు 1 వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్దే 100% అయిపోయింది. అలాగే మహబూబ్ నగర్ కూడా ఇంచుమించుగా కాంగ్రెస్దే 30 ఏమో మహబూబ్ నగర్లో 30 స్థానాలేమో కాంగ్రెస్కి వచ్చాయి 60 స్థానాల్లోనే. అలాగే 15 స్థానాలు బీఆర్ఎస్కి వచ్చింది, 7 స్థానాలు బీజేపీకి వచ్చింది, మజ్లిస్కి 3 స్థానాలు వచ్చింది, 5 స్థానాలేమో ఇతరులకు వచ్చాయి. మహబూబ్ నగర్ కాంగ్రెస్ది 100%. ఇక నిజామాబాద్ కూడా ఇంచుమించుగా కాంగ్రెస్సే గెలుపొందుతుంది. ఎందుకంటే నిజామాబాద్లోని ఎంఐఎంతో కలిసి కాంగ్రెస్కి ఏర్పడే అధికారం ఉందన్నమాట. ఇప్పుడు చూస్తే నిజామాబాద్లో 60 సీట్లు ఉంటాయి, 17 ఏమో కాంగ్రెస్కి వచ్చాయి, బీఆర్ఎస్కి ఏమో 1 వచ్చింది, బీజేపీకి ఏమో 28 వచ్చాయి, మజ్లిస్కి ఏమో 14 వచ్చాయి, ఇతరులకేమో ఏం లేకపోయినా సరే ఇక్కడ నిజామాబాద్లోని 17 కాంగ్రెస్ ప్లస్ మజ్లిస్కి 14 కలుపుకుని ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కూడా ఒక అతను కాంగ్రెస్లో జంప్ అయ్యాడు. అలాగే ఎక్సెప్షన్తో కలుపుకుని కాంగ్రెస్ ఇక్కడ 100% సంపాదిస్తుంది. ఇక నల్గొండలో చూస్తే 48 స్థానాలు నల్గొండలో, ఇందులో 27 కాంగ్రెస్కి వచ్చింది. అంటే 100% కాంగ్రెస్ది. ఇక్కడ బీఆర్ఎస్కి 9, బీజేపీకి 4, మజ్లిస్కి 2, 4 ఇతరులకేమో 2, ఎఫ్బీకి ఏమో 4. మొత్తంగా ఇక 100% కాంగ్రెస్ది అయిపోయింది అనమాట. మొత్తంగా చూస్తే 414 సీట్లు అయితే ఇందులో 192 సీట్లు కాంగ్రెస్కి వచ్చింది, 63 సీట్లు బీఆర్ఎస్కి వచ్చింది, బీజేపీకి 76 సీట్లు వచ్చింది, మజ్లిస్కి 22 సీట్లు వచ్చాయి, సిపిఐకి 23 సీట్లు, సిపిఎంకి 1 సీటే, ఎఫ్బీ ఫార్వర్డ్ బ్లాక్కి 14 సీట్లు వచ్చాయి, ఇతరులకి 23 సీట్లు వచ్చాయి. అంటే బీఆర్ఎస్ కన్నా బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినట్టు. అలాగే కరీంనగర్లో హంగ్ ఏర్పడుతుంది అనమాట. మ్యాజిక్ ఫిగర్ బీజేపీ నాగరేసినా సరే పార్టీలో ఇప్పటికే 2 అభ్యర్థులు టచ్లో ఉన్నారని చెప్తున్నారు అనమాట. 4 టచ్లో ఉన్నట్టు కూడా ప్రచారం కూడా జరుగుతుంది. కాషాయపార్టీకి అధికారం దక్కే ఛాన్స్ ఉందన్నమాట ఎక్కువగా. 13 డివిజన్ అభ్యర్థి తెల్ల లక్ష్మిని బీజేపీలకు ఆహ్వానిస్తున్నట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా చెప్పారు. ఉత్తర తెలంగాణ రాజకీయాలు కీలకంగా ఉన్న కరీంనగర్ కార్పొరేషన్ తొలిసారిగా బీజేపీ 30 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇంకా దానికి 4 స్థానాలు కావాలి. ఆ 4 స్థానాలు కూడా రావచ్చు. గత ఎన్నికల్లో ఈ కార్పొరేషన్ దక్కించుకున్న బీఆర్ఎస్ ఈసారి 9 డివిజన్లు మాత్రమే గెలిచింది అనమాట. కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలు దక్కించుకుంది. ఎంఐ 3 డివిజన్లు, ఫార్వర్డ్ బ్లాక్ 2 డివిజన్లు గెలవగా ఇండిపెండెంట్లు 8 డివిజన్లో విజయం సాధించారు. 66 స్థానాల్లో కరీంనగర్ కార్పొరేషన్ ఏ పార్టీ అయినా జెండా ఎగరేయాలంటే కావాల్సింది మ్యాజిక్ ఫిగర్ 34. అయితే కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకరు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఇక్కడ ఎక్స్ ఆఫీస్ సభ్యులుగా నమోదు చేస్తున్నారు. ఈ సంఖ్యను పరిగణన తీసుకుంటే మ్యాజిక్ ఫిగర్ 37 అవుతుంది. బీజేపీకి వచ్చిన స్థానాలు 30 కాగా 15 డివిజన్ నుంచి గెలిచిన ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి విప్లవ సాయి జ్యోతి
13 డివిజన్ గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థి ఏలి లక్ష్మి ఇప్పటికే బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. దీంతో ఆ పార్టీ బలం 32 పెరిగింది. కేంద్ర మంత్రి ఎక్స్ అఫీషియల్ సభ్యుడిగా ఉండడంతో మరో 2 సభ్యులు ఆ పార్టీలో చేరితే మ్యాజిక్ ఫిగర్ చేరుకుని అధికారం చేపట్టే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో స్వతంత్ర గెలుపొందిన తమ పార్టీ రెబల్స్ ముగ్గురిని బుజ్జగించేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఇండిపెండెంట్లో 9 ఇప్పటికే బండి సంజయ్ కలిసినట్టు ప్రచారం కూడా జరుగుతుంది. ఆ 9 లేదా వారిలో 2 బీజేపీలో చేరిన అధికారం చేపట్టిన మార్గం సుగమవుతుందని అత్యంత ప్రత్యేకంగా భావిస్తున్న ఈ కార్పొరేషన్ దక్కించుకోవడానికి బీజేపీ తమ 2 ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ మల్కా కోమరయ్యను కూడా కరీంనగర్ ఎక్స్-అఫీషియల్ సభ్యులుగా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఎలా చూసినా ఈ కార్పొరేషన్ అధికారం చేపట్టేందుకు బీజేపీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ ఒకవేళ ఈ కార్పొరేట్ దక్కించుకోవాలనుకుంటే బీఆర్ఎస్, ఫార్వర్డ్ బ్లాక్, ఎంఐఎం, ఇండిపెండెంట్ అందరూ పార్టీకి మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికే ఒక ఫార్వర్డ్ బ్లాక్, ఒక ఇండిపెండెంట్ బీజేపీలో చేరగా మరికొందరు శనివారం చేరుతారని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో గెలిచే అవకాశం కాంగ్రెస్కి లేవనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయినప్పటికీ చివరిదాకా ప్రయత్నం చేయకుండా కాంగ్రెస్ వదిలేస్తుంది అనేది సందేహం కూడా ఉందన్నమాట. ఏదేమన్నా కరీంనగర్ బీజేపీ చేతుల ఖాతాలో 90% రావచ్చు. మంచిర్యాల ఆల్రెడీ కాంగ్రెస్కి వచ్చింది. కొత్తగూడెం కూడా సిపిఐ కాంగ్రెస్ హయాంలోనే ఉంది. కరీంనగర్ ఒకటే కాంగ్రెస్ వదులుకుంటుంది. ఇక నిజామాబాద్ కూడా కాంగ్రెస్దే అవుతుంది. మొత్తంగా అన్ని కాంగ్రెస్ అండర్లో ఉన్నట్టే ఉంది. నిజామాబాద్ కూడా కాంగ్రెస్దే. ఇది కార్పొరేషన్ విషయం. మొత్తంగా మంచిర్యాల, కొత్తగూడెం, కరీంనగర్, రామగుండం, మహబూబ్నగర్, నిజామాబాద్, నల్గొండలో జరిగితే ఎలక్షన్స్ మంచిర్యాల కాంగ్రెస్దే, కొత్తగూడెం కాంగ్రెస్ అనుకూలమే, రామగుండం కాంగ్రెస్దే, మహబూబ్నగర్ కాంగ్రెస్దే, నిజామాబాద్ కాంగ్రెస్దే, నల్గొండ కాంగ్రెస్దే. అక్క కరీంనగర్ ఒకటే హంగు ఏర్పడుతుంది. అది బీజేపీ వస్తుందన్నమాట. ఇది ఎలక్షన్స్లో జరుగుతున్న లెక్కలు అన్నమాట. ఇంకా మొత్తంగా రాష్ట్రంలోనే ఏదైనా కాంగ్రెస్దే పట్టు సాధించింది. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.